హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక శాంపుల్ వెబ్సైట్ని క్రియేట్ చేసి ఆన్లైన్లో డిప్లాయ్ చేయబోతున్నాం అనమాట. సో ఈ వీడియో 4 పార్ట్స్లో ఉంటుంది. ప్రతి ఒక్క పార్ట్లో కొంచెం కొంచెం డెవలప్ చేసి ఇలా 4th వీడియోలో పూర్తిగా ఫినిష్ చేస్తాం. సో ఏం లేట్ చేయకుండా మొదలు పెడదాం. ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాను అనమాట. అందులో index.html అండ్ style.css అని 2 ఫైల్స్ని క్రియేట్ చేశాను. ఒకటి HTMLకి, ఇంకొకటి CSSకి. సో HTML బాయిలర్ ప్లేట్ మొదలు పెడదాం. ఎక్స్క్లమేషన్ మార్క్ ఎంటర్ కొడితే బాయిలర్ ప్లేట్ వస్తుంది. ఇక్కడ టైటిల్లో శాంపుల్ వెబ్సైట్ అండ్ కింద బాడీలోకి వచ్చి ఒక కంటైనర్ని క్రియేట్ చేద్దాం. కంటైనర్ని క్రియేట్ చేసి ఇందులో ఒక nav బార్ని క్రియేట్ చేస్తాను అనమాట. nav బార్, ఇందులో ఒక div, ఇక్కడ వెబ్సైట్ పేరు ఇస్తాను. వెబ్సైట్ పేరు శాంపుల్. దాని కింద ఒక nav ట్యాగ్ ఇద్దాం. మన nav లింక్స్ అన్నీ ఇందులో ఉంటాయన్నమాట. ఇందులోకి వచ్చి నేను ఏ ట్యాగ్ ఇచ్చి ఇంకొక పేజ్కి లింక్ చేస్తాను. ఇక్కడ ఏ పేజ్కి లింక్ చేస్తానంటే about.htmlకి లింక్ చేస్తాను. ఆ about.html పేజ్ అనేది మన దగ్గర లేదు. మనం తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత క్రియేట్ చేద్దాం. సో ఈ ఏ ట్యాగ్స్ మధ్యలో ఈ అబౌట్ అని రాస్తాను, ఏ ట్యాగ్స్ మధ్యలో. సో ఇలాంటిది ఇంకో లింక్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ అబౌట్ ప్లేస్లో ఈసారి contact.html, ఇక్కడ ఏ ట్యాగ్ల మధ్యలో టెక్స్ట్ కూడా కాంటాక్ట్ అని చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ కింద మీరు ఇక్కడ గోల్ ఏమని ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే మనకి ఒక వెబ్సైట్లో ఈ HTML ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? అండ్ మీరు ఇక్కడ మౌస్ మీద రైట్ క్లిక్ చేసినా కానీ ఇక్కడ కూడా ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు దాన్ని క్లిక్ చేసినా కానీ ఈ HTML ఒక బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? అది ఒకవేళ మీకు కనపడకపోతే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఐకాన్ కనపడుతున్నాయి కదా VS కోడ్లో, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు లైవ్ సర్వర్ అనే ఒక ఎక్స్టెన్షన్ని ఇన్స్టాల్ చేయాలన్నమాట. దానికోసం లైవ్ సర్వర్ అని సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఎక్స్టెన్షన్ వస్తుంది, లైవ్ సర్వర్ అని. ఓకేనా? ఈ రిట్విక్ డే అనే వ్యక్తి దీన్ని డెవలప్ చేశాడు అనమాట. సో మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఇప్పుడు మీకు ఈ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకేనా? సో ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అనే దాన్ని ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేస్తే మనకి ఇలా ఒక ఓపెన్ అయిందనమాట. ఓకేనా? ఇది HTML టైటిల్ ఈ పేజ్కి, అండ్ ఈ అబౌట్ అండ్ కాంటాక్ట్ అనేది ఈ కింద 2 LI ట్యాగ్స్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం అబౌట్ని క్లిక్ చేస్తే మీరు ఇక్కడ URL చూసారు కదా, about.htmlకి వెళ్ళింది. కాకపోతే మీకు కింద చూసినట్టయితే కెనాట్ గెట్ about.html, ఎందుకంటే మనకి about.html అనే పేజే లేదు. ఓకేనా? సో బ్యాక్కి వెళ్ళి ఇప్పుడు మనం contact.html క్లిక్ చేస్తే సేమ్ థింగ్, URL అయితే అప్డేట్ అయింది, కాకపోతే contact.html అనే పేజ్ లేదనమాట. ఓకేనా? సో ఇప్పుడు పక్కకు వచ్చి CSS ఫైల్ని ఇక్కడ లింక్ చేస్తాను HTML. ఓకేనా? ఎలా లింక్ చేయాలి? హెడ్లో ఈ హెడ్ ఉంది కదా, ఈ హెడ్ ట్యాగ్లోకి వచ్చి లింక్ అనే ఎలిమెంట్ని వాడి మనం లింక్ చేస్తాం అనమాట CSSని. ఓకేనా? ఇప్పుడు ఆ style.css అనేది ఈ HTMLకి లింక్ అయింది. సో ఇప్పుడు CSSకి వచ్చి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే డిఫాల్ట్ స్టైల్స్ అన్నీ తీసేస్తాను. ఫస్ట్ మార్జిన్ 0, ప్యాడింగ్ 0 అండ్ బాక్స్ సైజింగ్ బోర్డర్ బాక్స్. ఓకేనా? సో తర్వాత నేనేం చేస్తానంటే ఇప్పుడు మొత్తం బాడీకి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం, అంటే కనిపించే బాడీకి అంతా ఒక బ్యాక్గ్రౌండ్ ఇద్దాం. సో దానికోసం నేను ఇక్కడికి వెళ్ళి దీన్ని కాపీ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్ డార్క్ స్లేట్ గ్రే. ఓకేనా? సో దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తే మనకి ఇలాగ ఒక డార్క్ స్లేట్ గ్రే లాగా అయిందనమాట. మీ లింక్స్ ఇప్పుడు కొంచెం కనిపించట్లేదు, దాని దగ్గరకు వచ్చాక దాన్ని ఫిక్స్ చేద్దాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే nav బార్ని కూడా సెలెక్ట్ చేసి మనకి ఇక్కడ nav బార్ అని ఒకటి ఉంది కదా, దానికి క్లాస్ nav బార్ అని ఇచ్చామన్నమాట. మీరు చూసినట్టయితే ఇది ఒక div. ఓకేనా? nav బార్, అందులో ఒక div ఉంది అండ్ ఒక nav ఎలిమెంట్ ఉంది. ఓకేనా? div ఈ టైటిల్ ఉంది, ఆ nav ఎలిమెంట్లో ఈ లింక్స్ ఉన్నాయి, అబౌట్ అండ్ కాంటాక్ట్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ కూడా ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను nav బార్కి. బ్యాక్గ్రౌండ్ కలర్ కెడెట్ బ్లూ అనమాట, ఇప్పుడు కొంచెం కనబడుతుంది. అండ్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఫ్లెక్స్ బాక్స్ని వాడి వీటన్నిటిని అరేంజ్ చేద్దాం. డిస్ప్లే ఫ్లెక్స్ వస్తే ఇప్పుడు అన్నీ
ఫ్లెక్స్ రూలోకి వచ్చిందనమాట. ఓకేనా? అది ఫ్లెక్స్ డైరెక్షన్ డిఫాల్ట్ రో. ఇప్పుడు ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ అని ఇస్తే అవి 2 కాలమ్‌లోకి వస్తాయి. ఒకే కాలమ్‌లోకి వస్తాయి. ఓకేనా? ఇక్కడ రో అని ఇస్తే అది రోలోకి వెళ్ళిపోతాయి. ఓకేనా? బై డిఫాల్ట్ ఇక్కడ ఫ్లెక్స్ డైరెక్షన్ రోనే కాబట్టి ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద ఇబ్బంది లేదనమాట. ఓకేనా? సో ఈ వీడియోలో నేను ప్రాపర్టీస్ గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయను. సో ముందర వచ్చిన వీడియోస్ అన్నీ చూసి ఇక్కడికి వస్తే మీకు కొంచెం బాగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ కొంచెం నేను ఫాస్ట్గానే వెళ్తూ ఉంటాను. సో ఇక్కడ కిందకు వచ్చి నేను చేస్తానంటే జస్టిఫై కాంటెంట్ స్పేస్ బిట్వీన్ అండ్ ప్యాడింగ్ 10 పిక్స్ అంతా ప్యాడింగ్ ఇచ్చాను. అండ్ అలైన్ ఐటమ్స్ సెంటర్. ఓకే. సో ఇక్కడ కిందకు వచ్చి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఆ nav ఎలిమెంట్ని సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ చూసినట్టయితే index.htmlలో navలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. 2 li ఎలిమెంట్స్. యూజువల్గా ఇక్కడ యూఎల్ కానీ ఓఎల్ కానీ ఉంటుంది. మీరు లిస్ట్ HTML వీడియో చూసినట్టయితే ఆ nav లోపల ఒక యూఎల్ ట్యాగ్ ఉంటుంది. అన్ఆర్డర్డ్ యూఎల్ అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ అనమాట. అన్ఆర్డర్డ్ లిస్ట్ ఎలిమెంట్ లోపల 2 li లిస్ట్ ఐటమ్ ఎలిమెంట్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఈ nav కాకుండా ఆ nav లోపల ఉన్న యూఎల్ని కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ అలైన్ ఐటమ్స్ సెంటర్ అండ్ రెండింటి మధ్యలో ఒక 30 పిక్సెల్ గ్యాప్ అని ఇస్తాను. అండ్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే కింద అన్ని li ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసి లిస్ట్ టైప్ నన్ అని ఇస్తాను. నన్ అని ఇచ్చినట్టయితే ఏమవుతుందంటే ఇక్కడ మీకు డాట్ కనపడుతుంది కదా, అది మాయమవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తానంటే సేవ్ చేస్తాను. మీరు చూసారు కదా ఇక్కడ డాట్స్ అనేది మాయమైపోయింది. సో కిందకు వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ టైటిల్ ఉంది కదా, సో దీనికి ఒక క్లాస్ ఇద్దాం. డివ్కి క్లాస్ టైటిల్ వెబ్సైట్ టైటిల్ అనమాట. సో ఆ టైటిల్ని ఇక్కడ సెలెక్ట్ చేసి నేనేం చేస్తానంటే ఫస్ట్ ఫాంట్ సైజ్ 40 పిక్సెల్ ఇద్దాం, కొంచెం పెద్దగా కనపడుతుంది. అండ్ ఫాంట్ ఫ్యామిలీ మనం ఏమిద్దామంటే ఏరియల్ హెల్వెటికా అండ్ సాన్స్ సెరిఫ్ ఇద్దాం. అండ్ మనం ఏం చేద్దామంటే అన్నిటికీ ఈ ఫాంట్ ఫ్యామిలీని ఇద్దాం. అన్నిటికీ ఇవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే ఈ యూనివర్సల్ సెలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ ఇస్తే అన్ని ఎలిమెంట్స్కి ఈ ప్రాపర్టీ ఇచ్చినట్టే అనమాట. సో సేవ్ చేస్తే మీరు చూసారు కదా ఇప్పుడు లింక్స్ కూడా కొంచెం శుభ్రంగా కనపడుతున్నాయి. సో ఇక్కడిది తీసేస్తాను, ఇక్కడ అవసరం లేదనమాట మనకి ఇక్కడ. సో తర్వాత ఏం చేస్తానంటే నేను ఈ ట్యాగ్స్ని సెలెక్ట్ చేసి దీనికి టెక్స్ట్ డెకరేషన్ నన్ అని ఇస్తాను. ఇప్పుడు కింద అండర్స్కోర్ అనేది మాయమవుతుంది. అండ్ తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ దీనికి ఒక కలర్ కూడా ఇద్దాం. సో ఈ కలర్ అనేది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం, కలర్ ఫ్లోరల్ వైట్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ కలర్లు అనేవి 2 తెల్లగా వచ్చాయి అనమాట. ఓకేనా? సో ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తానంటే ఏ హవర్, ఓకేనా, అంటే లింక్స్ మీద హవర్ చేసినప్పుడు టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ మనం అక్కడికి వెళ్ళి అట్లా లింక్ మీదకి వెళ్ళినప్పుడు అండర్స్కోర్ వస్తుంది అనమాట. అది లింక్ అని యూజర్స్కి అర్థం అవడానికి మనం జనరల్గా ఇలా చేస్తూ ఉంటాం. సో అక్కడ క్లిక్ చేయడానికి వెళ్ళినప్పుడు అండర్లైన్ వస్తుంది. ఓ ఇది లింకా అని యూజర్కి అర్థం అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు అబౌట్ని క్లిక్ చేసి ఏమవుతుందంటే మనం about.htmlకి వెళ్ళాం, కాకపోతే మనకి ఇక్కడ about.html పేజ్ అనేది లేదు ఈ ప్రాజెక్ట్లో. సో దానికోసం నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి about.html అని క్రియేట్ చేస్తాను. సేమ్ అదేవిధంగా contact.html అనే పేజ్ కూడా క్రియేట్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ index.htmlలో ఉన్నదంతా కాపీ చేసి ఈ about.htmlలో పేస్ట్ చేస్తాను. సేమ్ అదేవిధంగా ఈ contact.htmlలో కూడా పేస్ట్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు పేస్ట్ చేయడం వల్ల ఏమైందంటే రిఫ్రెష్ చేస్తాను, మీరు చూసారు కదా ఇప్పుడు ఆ about.html URLకి వెళ్ళినప్పుడు కూడా మనకి ఇది కనపడుతుంది. సేమ్ అదేవిధంగా కాంటాక్ట్కి వెళ్దాం, సేమ్ కాంటాక్ట్లో కూడా అదే HTML వచ్చిందనమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు సింపుల్గా అర్థం అవడానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడ index.htmlకి వచ్చి ఈ nav బార్ కింద ఒక హెడింగ్ ట్యాగ్ ఇస్తాను. ఓకేనా? సో ఇక్కడ హెడింగ్ ట్యాగ్లో ఇది హోమ్ పేజ్ అందాం. ఓకేనా? ఇప్పుడు మన హోమ్ పేజ్కి వెళ్తే ఈ contact.htmlని తీసేస్తాను. మన హోమ్ పేజ్కి వెళ్తే ఇక్కడ మీరు చూసినట్టయితే హోమ్ పేజ్ అని ఉందన్నమాట. సో ఇక్కడ దీన్ని కాపీ చేసి అబౌట్కి వెళ్దాం. అబౌట్కి వెళ్ళి ఇక్కడ కూడా nav బార్ కింద మనం దీన్ని పేస్ట్ చేద్దాం. కాకపోతే ఇక్కడ హోమ్ బదులు అబౌట్
అబౌట్ పేజ్. ఓకేనా. సేమ్ అదే విధంగా కాంటాక్ట్కి వెళ్ళి ఇక్కడ కూడా nav బార్ కింద ఇది పేస్ట్ చేస్తాను. ఇక్కడ హోమ్ కాకుండా ఇప్పుడు కాంటాక్ట్ అని ఉంటుంది అనమాట. ఓకేనా. కాంటాక్ట్. సో ఇప్పుడు మనం అబౌట్కి వెళ్తే అబౌట్ పేజ్ మీరు చూసారు కదా, అండ్ కాంటాక్ట్కి వెళ్తే కాంటాక్ట్ పేజ్, అండ్ ఇప్పుడు మనం హోమ్ పేజ్కి వెళ్తే హోమ్ పేజ్. ఓకేనా. సో అలాగా మనం 3 పేజెస్ని క్రియేట్ చేసాం. సో ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు మనం అబౌట్ క్లిక్ చేయడానికి ఇక్కడ అబౌట్ లింక్ ఉంది. అబౌట్ లింక్ని క్లిక్ చేస్తే అబౌట్ పేజ్కి వెళ్ళిపోయాం. కాంటాక్ట్ పేజ్కి వెళ్ళాలంటే ఇక్కడ కాంటాక్ట్ పేజ్ని క్లిక్ చేస్తే కాంటాక్ట్కి వచ్చాం. కాకపోతే మనకి హోమ్ పేజ్కి వెళ్ళడానికి ఏం లింక్ లేదనమాట. ఓకేనా. మీరు చూసినట్టయితే మనం హోమ్ పేజ్కి వెళ్ళడానికి ఇక్కడ యూఆర్ఎల్ ఇది తీసేసి వెళ్ళాల్సి వస్తుంది. అది కొంచెం ఇబ్బంది. సో దానికోసం నేనేం చేస్తానంటే ఇక్కడ index.htmlకి వచ్చి ఇక్కడ శాంపుల్ అని ఉంది కదా, సో దీని ప్లేస్లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక ఏ ట్యాగ్ని ఇద్దాం. ఓకేనా. సో ఏ ట్యాగ్ లోపల శాంపుల్ అని ఇద్దాం, అండ్ ఇక్కడ index.html. ఓకేనా. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది లింక్ అయింది ఇప్పుడు, అందుకే మనం హవర్ చేసినప్పుడు ఒక అండర్స్కోర్ లాగా వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు అబౌట్ని క్లిక్ చేస్తే అబౌట్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు శాంపుల్ని క్లిక్ చేస్తే index.htmlకి వచ్చాం. ఓకేనా. సేమ్ దీన్నే అన్ని పేజెస్లో కాపీ పేస్ట్ చేద్దాం. ఓకేనా. దీన్ని కాపీ చేసి ఇప్పుడు index.html ఈ చేంజ్ ఏం చేసాం కదా, సేమ్ అదే విధంగా about.htmlకి వెళ్దాం. ఇక్కడ కూడా ఆ శాంపుల్ని తీసేసి దాని ప్లేస్లో ఈ లింక్ని పేస్ట్ చేద్దాం. సేమ్ అదే విధంగా కాంటాక్ట్కి వెళ్ళి ఇక్కడ కూడా ఆ శాంపుల్ని తీసేసి శాంపుల్ ప్లేస్లో index.html అనే లింక్ని మనం పేస్ట్ చేసాం. ఓకేనా. సో ఇప్పుడు మనం శాంపుల్ని క్లిక్ చేస్తే index.htmlకి వెళ్ళాం అనమాట. ఇప్పుడు అబౌట్ని క్లిక్ చేద్దాం. about.htmlకి వెళ్ళాం, అబౌట్ పేజ్. కాంటాక్ట్ని క్లిక్ చేస్తే contact.html అండ్ కాంటాక్ట్ పేజ్. ఇప్పుడు శాంపుల్ని క్లిక్ చేస్తే index.htmlకి వెళ్ళాం అండ్ హోమ్ పేజ్. ఓకేనా. సో అది మనం 3 పేజెస్ని క్రియేట్ చేసాం అనమాట. సో తర్వాత వచ్చే వీడియోలో మనం ఈ హోమ్ పేజ్ టెక్స్ట్ కాకుండా ఇక్కడ కొంచెం ఇమేజెస్ అండ్ కొంచెం స్టైలిస్టిక్గా మనం క్రియేట్ చేద్దాం పేజెస్. ఈ 3 పేజెస్ని మనం స్టైలిస్టిక్గా క్రియేట్ చేసి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క పేజ్ని క్రియేట్ చేసి మనం డిప్లాయ్ చేద్దాం ఆన్లైన్లో. ఓకేనా. సో ఈ వీడియోని ఇంతటితో ఆపేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.